హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పూర్ణ వ్లాగ్స్ 654. ఫ్రెండ్స్, నేను మీకు గుర్తున్నానా? అదేనండి, లాస్ట్ వీక్ రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్ ఎలా చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు నేను సెకండ్ లేయర్ ఎలా చేయాలో ఈ వీడియో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ రూబిక్స్ క్యూబ్ అనేది ఎలా చేయాలో బాగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో స్టార్ట్ చేసేద్దామా? ఫ్రెండ్స్, మనం సెకండ్ లేయర్కి వెళ్ళే ముందు ఫస్ట్ లేయర్ని ఎలా చేసామో ఒకసారి చూసుకుందాం. అర్థమైందా? ఫస్ట్ మనం ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకుందాం. మనకి వైట్ అయితే ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి వైట్ తీసుకుందాం. నెక్స్ట్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని ఇక్కడ ఎల్లో అంటే వైట్ కాపోజిట్ ఎల్లో కదా, మనం ఇక్కడ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే గ్రీన్ కాపోజిట్ బ్లూకి ఎడ్జెస్ తెచ్చుకోవాలి. మనం వైట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి వైట్ కాపోజిట్ ఎల్లో దగ్గర అడ్జస్ట్ తెచ్చుకోవాలంటే ముందు మనం అడ్జస్ట్ తెచ్చుకోవాలి. ముందు మనం క్యూని బాగా చూసుకోవాలి, తర్వాత చేయగలం అంతా. నెక్స్ట్ కలర్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాచ్ అయిపోయింది కదా, ఇక్కడ చూడండి మ్యాచ్ అయిపోయింది కదా, పంపించేసాం. నెక్స్ట్ ఇంకో కలర్ మ్యాచ్ చేద్దాం. మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఉంది, మ్యాచ్ అయిపోయింది. ఇది మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఏం చేయాలంటే మనం ముందు ఇది చేయాలంటే మనం ఏం చేయాలి, ఒక ఫార్ములా చెప్పాను గుర్తుందా? ఆర్ యు ఆర్ డాష్ యు డాష్. సరే, ముందు మనం అంటే ఇక్కడ ఉంది కదా ఇక్కడ బయట తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఆర్ యు ఆర్ డాష్ చేసిన తర్వాత మనకి ఎక్కడ గాలి తెచ్చుకోవాలి. ఇక్కడ తెచ్చుకున్నాం. తర్వాత మన ఫార్ములా తెలుసు, అయిపోయింది. ఇంకోటి ఉంది, ఇక్కడ ఉంది, మరి ఇక్కడ తెచ్చుకున్నాం. అంటే ఇది కావాల్సింది తెచ్చుకున్నాం. ఇక్కడికి ఎలాగా వైట్ రెడ్ బ్లూ, వైట్ రెడ్ బ్లూ తెచ్చుకొని ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ లేయర్ చూపించబోతున్నాను. సెకండ్ లేయర్ లో ఏంటంటే మనకి కార్నర్స్ తో కూడా పనిలేదు. సెకండ్ లేయర్స్ తో కార్నర్స్ తో పనిలేదు. అంటే ఇప్పుడు మనకి ఎడ్జెస్ కి 2 కలర్స్ ఉంటాయని చెప్పాను, కార్నర్స్ కి 3 ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు మనం ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన టాప్ కి 4 ఎడ్జెస్ 4 కార్నర్స్ ఉంటాయి కదా. ఈ 4 ఎడ్జెస్ లో మనకి వైట్ అటాచ్డ్ ఎడ్జ్ అంటే మనకి వైట్ కదా, వైట్ ఆపోజిట్ ఎల్లో కదా, ఎల్లో అటాచ్డ్ ఎడ్జ్ పీస్ ఉండకూడదు. అంటే మనం ఇప్పుడు రెడ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇది ఉండకూడదు. ఆరెంజ్ కలర్ ఎడ్జ్ పీస్ అలా ఉండకూడదు అనమాట. ఇక్కడ చూడండి, గ్రీన్ ఎల్లో పనికిరాదు, ఆరెంజ్ ఎల్లో పనికిరాదు. నెక్స్ట్ ఇదండి, ఇది పనికి పనికిరాదా? ఇదేంటిది? గ్రీన్ ఆరెంజ్ ఇది పనికి వస్తుంది. ఎందుకంటే ఇది ఇక్కడ ఎల్లో లేదు. అంటే ఇప్పుడు ఇది ఎక్కడిది అంటే మనం దీన్ని ఇట్లా మ్యాచ్ చేసుకుంటే మ్యాచ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఉంది, దీనికి సంబంధించిన కలర్ ఇక్కడ ఉంది కదా, లేదా ఇక్కడ ఉన్నా కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఉంటే ఒకవేళ ఇటు ఉంటే ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ లేదు, మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తెచ్చుకున్నాం. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ కలర్ ఉంది కదా, ఇది అటాచ్డ్ కలర్ గ్రీన్ మనకి ఈ పక్క ఉందా అని చూసుకోవాలి. లెఫ్టా రైటా చూసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు లెఫ్ట్ ఉంది కదా, లెఫ్ట్ ఉంటే ఒక ఫార్ములా ఉంటుంది. చూడండి, లెఫ్ట్ ఉంటే ఈ ఫార్ములా యు డాష్ ఎల్ డాష్ యు ఎల్ యు ఎఫ్ యు డాష్ ఎఫ్ డాష్. చూడడానికి చాలా పెద్ద ఫార్ములా ఉంటుంది కదా, మీకు ఒకసారి నేర్చుకొని చూడండి, ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఇక్కడ ఈ పక్క ఉంది కాబట్టి ఆర్ డాష్ అంటే ఏముంది? ఆర్ అంటే యు డాష్ అంటే ఏంటి? యు అంటే అప్ అని చెప్పా. అప్ అంటే యు అంటే ఇది, యు డాష్ అంటే ఏంటి? ఇది. ఇప్పుడు యు డాష్ ఎల్ డాష్ యు ఎల్. ఇది ఎల్ డాష్ కాదు, ఇది ఎల్ డాష్ కాదండి, అర్థమైందా? ఇది ఎల్ అంతే, ఓకేనా? ఇది మార్క్ అంతే. నెక్స్ట్ యు ఎఫ్ యు డాష్ ఎఫ్ డాష్ సెట్ అయిపోయింది. ఎడ్జ్ సెట్ అయిపోయింది. అంటే ఈ రెండు ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇంకోటి చూసుకోండి, ఇంతో ఆరెంజ్ ఎల్లో పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికి వస్తుంది. ఇదే కలర్ మ్యాచ్ చేసుకోవాలి. ఇది కాదు, ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా లెఫ్టే ఉంది, ఇది కూడా లెఫ్టే ఉంది. చూసుకోండి, లెఫ్టే ఉంది. ఇది కూడా రైట్ ఉంటే రైట్ ఫార్ములా యూజ్ చేస్తాం, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. రైట్ ఫార్ములా వచ్చి ఇది యు ఆర్ యు డాష్ యు డాష్ ఎఫ్ డాష్ యు ఎఫ్. అర్థమైందా? ఇప్పుడు చేద్దాం. యు మనకి రైట్ ఉంటే ఈ ఫార్ములా, లెఫ్ట్ ఉంటే ఈ ఫార్ములా కదా. మనకి ఇప్పుడు లెఫ్ట్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా చేద్దాం. యు డాష్ ఎల్ డాష్ యు ఎల్ యు ఎఫ్ యు డాష్ ఎఫ్ డాష్. సెట్ అయిపోయింది, పేరు సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు, ఇది పనికిరాదు.
మనకి అన్ని పనికిరానప్పుడు ఇవన్నీ పనికిరానప్పుడు మనకి ఏముంటుంది తెలుసా, ఎడ్జ్ ఇక్కడే ఉంటది లేదా వేరే దగ్గర ఉంటది, కాబట్టి అక్కడ ఉంటే ట్విస్ట్ అయిపోతుంది. ట్విస్ట్ అంటే తిరగడం, అదేంది అంటే ఇలా ఉండడం. చూడండి ఇక్కడదే కాబట్టి ఇది ఇక్కడదే కాబట్టి ట్విస్ట్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే చూడండి ఈ ఫార్ములా మనకి లేదంటే మనకి ఇక్కడ ఏమీ లేకపోయినా మనకి ఎక్కడ కావాల్సింది అంటే మనకి ఎక్కడ మిగిలింది ఆ పక్క రైట్ పక్క పెట్టుకొని, అంటే ఇప్పుడు ఇటు అనుకో ఇటు పెట్టుకుని రాదండి ఉండదు పోద్ది మళ్ళీ, అందుకని మనకి రైట్ పక్క పెట్టుకొని ఈ ఫార్ములా చేయాలి. ఎఫ్ డాష్ యు ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఫార్ములా చేయండి. ఎఫ్ డాష్ అంటే ఎఫ్ అంటే ఇది, ఎఫ్ డాష్ అంటే ఇది చేసాం కదా. ఇప్పుడు చేద్దాం ఎఫ్ డాష్ యు ఎఫ్ ఆర్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్. దాన్ని ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఉంది చూడండి పనికి వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ మ్యాచ్ చేద్దాం, ఇక్కడ మనకి రైట్ ఫార్ములా ఉంది. రైట్ ఫార్ములా ఉంది. ఇప్పుడు రైట్ ఫార్ములా ఏంటి, ఇందాక చెప్పాం కదా, చూడండి యు డాష్ ఎల్ డాష్ యు ఎల్ యు ఎఫ్ యు డాష్ ఎఫ్ డాష్ అయిపోయింది. ఇంకా మొత్తం సెకండ్ లేయర్ మొత్తం అయిపోయింది. సెకండ్ లేయర్ మొత్తం అయిపోయింది కదా. మనకి ఇందాక చెప్పా కదా, అంటే రైట్ ఫార్ములా మీకు ఇక్కడ మనకు చెప్పలేదు కాబట్టి మన రైట్ ఫార్ములా ఎలా చేయాలో కూడా చెప్పేస్తాను. దీన్ని మీకోసం మిక్స్ చేస్తాను. మిక్స్ చేసి మళ్ళీ రైట్ ఫార్ములా చేస్తాను. ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్పుడు అప్లోడ్ చేస్తే అప్పటికప్పుడే వీడియోస్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఈ క్యూబ్లో త్రాలేయర్ పెట్టేసినా కూడా అంటే ఇంకా దీనికన్నా ఫాస్ట్గా చేసే మెథడ్ ఉంటుంది. దీనికన్నా ఫాస్ట్ చేసే మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ కూడా పెడతాను తొందరలోనే. అంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా? ఇదండి మీకోసం ఇంకా మళ్ళీ మిక్స్ చేసి రైట్ సైడ్ అంటే ఇందాక లెఫ్ట్ ఉంటే ఫార్ములా యాడ్ చేసాం కదా మనం, లెఫ్ట్ ఉంటే. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే ఫార్ములా ఇదే మీకు చూపించా, కానీ మీకు డౌట్ ఉంటుందేమో అని చెప్పి నేను మళ్ళీ మిక్స్ చేసుకొని చేస్తున్నాను. ఇదండి దీనికి ఎడ్జ్ పీస్ ఇది ఉంది కదా, ఎడ్జ్ పీస్ దీన్ని మ్యాచ్ చేసాం. దీనికి అటాచ్డ్ కలర్ లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూసుకోవాలి. మనం రైట్ ఉంది కాబట్టి రైట్ చూసుకున్నాం. రైట్ ఉంది. రైట్ ఉంటే ఈ ఫార్ములా చేయాలి. ఆర్ యు యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ యు డాష్ ఎఫ్ డాష్ యు ఎఫ్ చేద్దాం. యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్ యు ఎఫ్ అయిపోయింది. ఇది రాంగ్, ఇది మిస్టేక్ అండి. మీరు ఆర్ డాష్ అని ఎఫ్ డాష్ అనుకున్నారు, సారీ మిస్టేక్. నెక్స్ట్ ఇది కూడా రైట్ సైడ్ ఉంది. ఇది కూడా అంటే మన ఇటు ఉంది కదా, ఇక్కడ ఇది రాదు, ఇది పనికొస్తుంది. పనికొచ్చినప్పుడు ఇది మ్యాచ్ చేసుకోవాలి, కాలం మ్యాచ్ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇంకా చేయలేం కదా మనం, ఉన్నది కూడా బద్దు. ఎందుకని చూడండి చేసుకునేసాం. ఇది ఏ పక్క ఉంది రైట్ పక్క ఉంది కాబట్టి ఇంకా ఫార్ములా అప్లై చేసేసాం. అయిపోయింది, అంతా అయిపోయి. ఫస్ట్ లో మనం ఇదంతా చేసాము అంటే ఇది మొత్తం చేసాము. సెకండ్ లో ఇది మొత్తం చేసాం. థర్డ్ లో ఇంకా అయిపోద్ది, మొత్తం చేసాం. థర్డ్ లో ఇది చేసేస్తాం, మళ్ళీ ఈ కూడా చేస్తే అయిపోద్ది ఇంకా. ఓకేనా? ఇలాగా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ చెప్పాను వీడియోలో. ఫస్ట్ లేయర్ ఇక్కడ చెప్పాను, కాకపోతే ఇక్కడ కన్నా ఇన్ఫర్మేటివ్ గా అక్కడ ఉంది. అంటే ఫస్ట్ లేయర్ వీడియోలో మా ఛానల్లో ఉంది ఫస్ట్ లేయర్, అక్కడ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. ఇక్కడ ఫాస్ట్ గా చెప్పాను. ఈ సెకండ్ లేయర్ కాబట్టి ఫస్ట్ లేయర్ కొంచెం రివిజన్ చేసాం అంతే కదా. ఫస్ట్ లేయర్ మా వీడియో ఎంతమంది అది చూడండి, తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. అర్థమైందా? అది చూసిన తర్వాత ఇది చూడండి. నెక్స్ట్ ఈ ఫార్ములాస్ కామెంట్ లో నేను డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ ఫార్ములాస్ నేను పిన్ చేసి ఉంటాను 1 to 2 లేయర్స్. అవి చూసేయండి మీకు ఇక్కడ కనిపించకపోతే ఫార్ములాస్. నెక్స్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోలో కామెంట్స్ పెడదాం అనుకుంటారు కదా, కామెంట్స్ వచ్చేసరికి కామెంట్స్ ఆఫ్ లో ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఐఎమ్ ఏ కిడ్ నో. యూట్యూబ్ సార్ నా వీడియో నేను కిడ్ కాబట్టి నా వీడియోస్ కామెంట్స్ ఆఫ్ చేస్తారు. మీరు మీకు డౌట్స్ ఉంటే మా మమ్మీ డైలీ వీడియోస్ పెడుతుంటుంది మా ఛానల్లో. ఆ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ బాక్స్ లో ఏమైనా డౌట్ ఉంటే ఈ 1 to 2 లేయర్స్ డౌట్ ఉంటే, లేదా థర్డ్ లేయర్ తొందరగా కావాలా, ఇంకేమైనా అర్థం అవ్వలేదా, అవన్నీ చెప్తే నేను దానికి కూడా పర్టికులర్ వీడియో చేస్తాను, లేదా థర్డ్ లేయర్ దాన్ని కవర్ చేస్తాను. ఇంకా అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్ మై ఛానల్, బాయ్.